రాశి. సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్ గా ఉంటుందా అన్నట్టు వైరల్ అయింది. సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి? మీకు సిద్ధు జొన్నలగడ్డ గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగినాయి? కాంట్రవర్సీ కావాలా మీకు? అయ్యే కాంట్రవర్సీ కావాలి. అలా కాదు సిద్ధు గారు, అసలు ఏమైంది? ప్రాబ్లం ఏంటి? సిద్ధు గారికి రాశి గారికి అసలు ప్రాబ్లం ఏం జరిగింది? ప్రాబ్లం లేదు, అస్సలు లేదు, ప్రాబ్లం లేదు. మరి మీరు అలా అనడానికి రీజన్ లేదు. ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒక బూతులని. అది బూతే కదండి. నాకు తెలియదు, నేను చెప్తున్నాను. నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఈ మాట. ఐ థాట్ ఇట్స్ లైక్ ఇన్ క్యూట్. కాదు సినిమాలో ఒక సీన్ ఉంది, దాంట్లో హర్ష నన్ను అంటాడు ఆ మాట అని చెప్పి అంటాడు. అంటే నాకు తెలిసి అది ఎక్కడో చూసి కదా, అది నార్మల్ గా అనుకుంటుంది అది. అట్లా లేదు లేదు, బామ్మ క్యారెక్టర్ బామ్మ ఆల్సో సేస్ ఇట్. సో ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది. సో అందుకే నేను ఇలా చెప్పాను, కానీ నాకు తెలియదు అది బూతులని. బట్ అది చాలా క్యూట్ ఉందండి. అలా బూతులు ఎప్పుడూ క్యూట్ గా ఉండలేదు. వాడు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వస్తాడు. హర్ష గారు ఎందుకు అలా అడగమని అడుగుతున్నా? అంటే నువ్వు ఓన్లీ లేడీస్ అంటే అభిమానం అండి. ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ మీరు ఈ సినిమా లాస్ట్ ట్రైలర్ లాస్ట్ లో ఒకటి ఇలా అన్నారు కదా. అవును. సో అలా రియల్ లైఫ్ లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? చాలా సార్లు అవుతుంటది. ఇప్పుడు అవుతుంది అదే. యాక్చువల్గా కూర్చుని ఉన్నాను కానీ ఇప్పుడు అవుతుంది అదే. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఓకే, మీరు రాశి గారు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు. సో సినిమాకి ఏమైనా ఇంటర్లింక్ ఉందా? అదే మా ఇంటి దగ్గర మంచి కళ్ళాసుపత్రి ఉంది. అసలు ఇది ఎక్కడ మ్యాచింగ్ అసలు? సినిమాకి ఏమైనా ఇంటర్లింక్, సంథింగ్ డిఫరెంట్. సినిమాకి ఇంటర్వెల్ ఉంటుంది, ఇలాంటి ఇంటర్లింక్లు అయ్యి ఉండవు.